హైదరాబాద్ మీద వచ్చేది తెలంగాణ మొత్తం మీద వచ్చేదానికంటే డబుల్. ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ ఏంటంటే లేదని చెప్పడం కూడా మామూలే. వాళ్ళు అదే చెప్తారు. ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఇది వచ్చింది అనుకోండి 100 కోట్లు విడుదల చేస్తారు. అలాగే ఇప్పుడు గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడానికి 500 కోట్లు ఖర్చు చేస్తారు. 5,000 కోట్లు, సారీ, 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అలా చాలా మంది విగ్రహాలు పెట్టారండి. 1,500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 1,500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన విగ్రహానికి కూడా విలువ లేదు, దానికి అవసరం లేదు. మరి ఎందుకు పెట్టారు? మన ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర ఒక విగ్రహం పెట్టారు అంబేద్కర్ గారిది, 1,500 కోట్లు దాని విలువ. 1,500 కోట్లు పెట్టి ఎందుకు పెట్టారు? మరి ఇది అనుకో అలాగే చేస్తున్నారు కదా. మూసీ నది పరివాహక ప్రాంతం దాన్ని అంటే ఇన్నోవేటివ్గా చేయటం, లేకపోతే ఒక టూరిస్ట్ ప్లేస్గా చేయటం కోసమే. ఇప్పుడు బుద్ధ విగ్రహం ఉంది, హుస్సేన్ సాగర్లో పెట్టారు. దానివల్ల టూరిజం డెవలప్ అవుతుందా అవ్వలేదా? అవును, ఇప్పుడు ఓన్లీ గాంధీజీ బొమ్మ మాత్రం ఎందుకు పెట్టాలి? ఇంకెవరిని పెట్టమని? కాంగ్రెస్ తరఫున ఆయన ఉన్నారని చెప్పేసి ఆయన పెద్ద చెప్పి ఆయన అది మనం లేదంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కానీ లేదా అబ్దుల్ కలాం కానీ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పెడతలేదు సార్? అబ్దుల్ కలాం గారి కంటే గాంధీ గారు ఎంత ముందండి? గాంధీ గారు ఎన్ని సంవత్సరాల ముందు? ఓకే, సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు మన తెలుగు ఆయన ఆయన పెట్టొచ్చు కదా. ఇలాగ ఏంటంటే ఆయన పెట్టొచ్చు కదా, ఈయన పెట్టొచ్చు కదా. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహమే పెట్టామనుకోండి, ఆయన పెట్టొచ్చు కదా, ఇంకోళ్ళు అడుగుతారు. అదే గాంధీ గారు అనుకోండి, యూనివర్సల్, అది కేంద్రం మొత్తం మీద పెట్టుకుంటారు. ఏదైనా సరే దాని ఉద్దేశం విగ్రహాలు పెట్టడం అని కాదు, దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా అంటే మన సుందరీకరణ చేసే విధానం. అంటే ఇప్పుడు గాంధీ బొమ్మను ఎందుకు విమర్శిస్తారంటే లాస్ట్ టైం మన సెక్రటరీ దగ్గర కూడా రాజీవ్ గాంధీ బొమ్మ పెడతామంటున్నారు. అంటే బొమ్మలు అంటే ఓన్లీ కాంగ్రెస్ తరఫున ఉండేటోళ్ళు అంటే రాజకీయ నాయకులకి వాళ్ళ ఫోటోలు వాళ్ళ బొమ్మలు ఎందుకు పెడతారు? అది ఆ ప్రభుత్వం ఇష్టం అండి. ఇప్పుడు యాక్చువల్గా సపోజ్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీని బీజేపీ వాళ్ళు పొగుడతారా? అంటే సొంత డబ్బులతో పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం సార్. అవును, ప్రజల డబ్బులు మన డబ్బులతోనే వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజకీయ నాయకులు కూడా విగ్రహాలు పెట్టమేంటి అసలు? అది ఆ పార్టీని బట్టి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అయినా ఇప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తారు, అది ప్రజల డబ్బే, వాళ్ళ సొంత డబ్బు కాదు. కానీ వాళ్ళకు వీలైన వాళ్ళనే చేసుకుంటారు వాళ్ళైనా. ఇది అన్ని విషయాల్లోనూ మనం పాజిటివ్గా తీసుకోవాలండి. అంటే ఒకళ్ళ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజల డబ్బు, అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ డబ్బు అనకూడదు. ఇక్కడ ప్రజల డబ్బు అనేది అది అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినా ప్రజల డబ్బే. అది అక్కడ చుట్టుపక్కల ఎంత నీట్గా చేశారో మనం ప్రత్యేకంగా చూడక్కలే అంబేద్కర్ విగ్రహం చుట్టూ కదా. అంటే ఒకప్పుడు పందులు మాత్రమే తిరిగాయి అక్కడ, నాకు తెలిసి పందులు మాత్రమే తిరిగాయి. అటువంటి ప్లేస్ను ఇప్పుడు ఎంత గొప్పగా చేశారో మనం చూడక్కలే. అటువంటిది మూసీ నదిలో కూడా 5,000 కోట్లు పెట్టి గాంధీ గారి విగ్రహం చేసి అదొక టూరిస్ట్ పార్క్ లేదా టూరిస్ట్ ప్లేస్ కింద చేద్దామన్న ఉద్దేశం ఉందేమో, మనం అయ్యే కానీ చెప్పలేం కదా. ఎంతమంది చేశారు సార్? అక్కడ పేదల ఇల్లు కొట్టేసారు. అయితే ఇక్కడ ఇంకో మాట అండి, క్రాస్ చేస్తున్నాను. ఎలాగంటే పేదల ఇల్లు కొట్టేసి లేదా అక్కడ నిర్వాసులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారు, వాళ్ళకి అన్యాయం జరిగేలాగైతే చేయకూడదు. ఏదైనా సరే వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయంగా ఏదన్నా వేరే చోట అపార్ట్మెంట్లో రూపం ఇవ్వటమా, వేరే చోట స్థలాలు ఇవ్వటమా, వాళ్ళకి బాగా అయిన తర్వాత అది చేయాలి. అర్థమైందండి? ఇక్కడ పేదలను కొట్టేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు విగ్రహాలు పెట్టేమని నేను అంటలే. అయితే వాళ్ళకి ముందు న్యాయం చేసిన తర్వాతే, వాళ్ళకి ఏదన్నా దానికి వేరే ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతే, వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే మీరు చేయాలనుకున్న పనులు చేయాలి తప్ప ముందు వీళ్ళకి అన్యాయం జరిగేలాగా మాత్రం చేయకూడదు. అయితే ఇప్పుడు ఏదైతే ఇల్లు కొట్టేసారో వాళ్ళు చాలా మంది ఇప్పటికీ రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి ఏ హెల్ప్ కూడా గవర్నమెంట్ తరఫున అందలేదు. అదే 5,000 కోట్ల విగ్రహం పెట్టడం బదులు వీళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళకి ఇల్లు కట్టే బదులు సగం మందికైనా సరే కొంతమందికైనా సరే. అది ఇంకో రకంగా వాదించాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు బయట అంతమంది పేదలు ఉంటే వీడు ఇలా ఫంక్షన్ చేసుకోవడం అవసరమా అని అడుగుతారు. అర్థమైందండి? కానీ పేదలు అంటే బయట అడుక్కున్నా అంటే ఈయన తరఫున అడుక్కోలేదు కదా సార్. ఇక్కడ ఈయన తరఫునే వాళ్ళు బయటకు వచ్చారు. గవర్నమెంట్ తరఫున కరెక్టే, అది గవర్నమెంట్ అలా చేసేది. ఇదేంటంటే మనకు అనువుగా ఉంటే ఒకలా మాట్లాడతాం, అనువుగా లేకపోతే ఇంకో విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే అదే 5,000 కోట్లు ఇలాగిస్తే ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్లు కడుతున్నారండి, రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల బదులు ఎంతో మంది పేదలు ఇవ్వచ్చు. పేదలకు ఇంకోటి చెప్పనండి, నీకు 100 రూపాయలు ఇచ్చినా అలాగే 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇస్తానే ఉంటావు నువ్వు. దానికి ఒక అంతం అనేది ఉండదు. తేరగా వస్తే తెల్లవారులు అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఎలాగంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చుడు, మళ్ళీ నువ్వు 10 రోజుల తర్వాత అడిగితే నీకు 1,00,000 రూపాయలు కావాలని అంటారు వాళ్ళు. ఇక్కడ అంతం అనేది ఉండదు. ఇవ్వటం మొదలెడితే నీకు అంతు పొంతు ఉండదు, దిక్కు దోమ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏ విధంగా ఇప్పుడు సపోజ్ ఒకటి ఉంది, అక్కడ పేదలు ఉన్నారు, పక్కన ఎవరో ఇల్లు ఉన్నాయి అనుకుందాం, అతను
ఒక 50,000 విలువ చేయని ఇల్లు 50 లక్షలకు అమ్ముతాడేమో, ఆ విధంగా డెవలప్ చేస్తారేమో. ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనం ముందే తెలియకుండా ఏం చెప్పలేం. ముందు డెవలప్ ఏ విధంగా చేస్తున్నారు, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని అనుకున్నాం. ఇప్పుడు మీకు కింద చెప్పాను, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కనే అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినప్పుడు చెప్పాను కదా, పందులే తిరిగాయి, పందులే. ఆ పెంట కంపు ఇదంతా వచ్చేది. ఇప్పుడు అసలు కింద పడుకోవచ్చు అక్కడికి వెళ్ళి, అంత గొప్పగా చేస్తారు. ఆ విధంగానే ఏదన్నా ఇప్పుడు తాజ్మహల్ ఎందుకు కట్టారు, లేకపోతే ఈఫిల్ టవర్ ప్యారిస్లో ఎందుకు కట్టారు, ఆ ప్యారిస్లో ఈఫిల్ టవర్ కట్టే బదులు ఎంతమంది పేదలకు ఇవ్వచ్చు అని అంటాం. దాని వాదన దాందే, దీని వాదన దీందే. దేనికి మనం సమాధానం చెప్పే స్థితిలో ఎవరు ఉండలేరు. అయితే నేను చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే హైడ్రా చేయడం మంచిది అంటారు. ఉమ్. ఇప్పుడు పేద ఇల్లు కొట్టేసారు, ఉమ్. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఉమ్. అలాంటప్పుడే అసదుద్దీన్ ఫాతిమా కాలేజ్ ఉంది, దాంట్లో వచ్చేది. ఉమ్. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ బిల్డింగ్ కానీ ఏమి పోల్చలేదు. ఇది అంటే point. వీళ్ళు అడగలేదని చెప్పేసా లేదంటే ఏంటి సార్? ఇది ప్రభుత్వం తప్పండి. ఇది పూర్తిగా ప్రభుత్వం తప్పు. ఎందుకంటే నువ్వు హైడ్రా పరంగా నువ్వు ఒకళ్ళని ఒక సపోజ్ ఎన్కన్వెన్షన్ నాగార్జున గారితే కూల్చేశారు కదా, నాగార్జున గారిని కూల్చేసినప్పుడు నువ్వేం చేయాలి, అన్నీ అలా చేయలాగుంటేనే నీ హైడ్రాకో విలువ ఉంటుంది. కానీ మనకి దీన్ని తర్వాత దువ్వుదాంలే, తర్వాత దండలు ఏం చేసుకుందాం, తర్వాత బొకేలు తీసుకుని ఇచ్చేసుకుందాం, కూల్చేసి ఒక 500 కోట్లు ఈ విధంగానే ఇచ్చేద్దాం అంటే ప్రభుత్వం ఇలా పనులు చేస్తున్నట్టు అందరికీ తెలుస్తుంది కదా అని ఒక